తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. వెల్కమ్ టు ఐటీఎం న్యూస్. దిస్ ఇస్ పవన్. అందరూ ఎప్పుడెప్పుడు అని వెయిట్ చేస్తున్న 2026 బడ్జెట్ అయితే అమలు చేయడం జరిగింది. నిన్న ఫిబ్రవరి 1, 2026న మన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు అయితే బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది. ముఖ్యంగా చాలామంది పేద ప్రజల నుంచి బిజినెస్ మ్యాన్ల వరకు అందరూ దీనికోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఎందుకు అసలు ఏమేమి మారబోతున్నాయి, వేటి మీద కాన్సంట్రేషన్ తీసుకొని మన వికసిత్ భారత్ పరంగా ముందుకు తీసుకెళ్ళడానికి, ఇండియాని డెవలప్మెంట్ దిశగా నడిపించడానికి ఎలాంటి ఉపయోగపడుతుంది అని చెప్పేసి వీటన్నిటిపైన ప్రజలందరూ వెయిట్ చేయడం జరిగింది. ముఖ్యంగా దాని గురించి ప్రజల అభిప్రాయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దానికంటే ముందు ఎవరికి ఈ బడ్జెట్ అనేది ఎవరికి యూజ్ఫుల్గా మారింది, ఎవరికి కష్టంగా మారిందనే విషయాలపైన కూడా చర్చిద్దాం. సో ముఖ్యంగా చూసుకుంటే పేద ప్రజలకి, మధ్యతరగతి వాళ్ళకి చాలా పాజిటివ్ పాయింట్స్ అయితే ఉన్నాయి దీనికి సంబంధించి. చాలా వాటికి అన్నిటిపైన రేట్లు తగ్గే అవకాశం ఉంది. ఇంకోటి, అభివృద్ధి పరంగా ముందుకు తీసుకెళ్ళడానికి రవాణా వ్యవస్థలో ఒక పెను మార్పులు తీసుకురావడం జరిగింది. మన రైల్వే అంటే మీ అందరికీ తెలిసింది, రైల్వే కారిడార్‌లో విప్లవాత్మక డెసిషన్స్ అయితే తీసుకోవడం జరిగింది. మెయిన్‌లీ ఈ బుల్లెట్ ట్రైన్స్, హైస్పీడ్ ట్రైన్స్, వందే భారత్ ఇలాంటి వాటిని ఎక్కువగా 500 పైగా మళ్ళీ రైల్వే స్టేషన్‌లు ఏర్పాటు చేసి, అందులో ఫుడ్ స్టాల్స్ కావచ్చు, దానికి సంబంధించినవన్నీ ఏర్పాటు చేయడానికి ఈ బడ్జెట్ కేటాయించడం జరుగుతుంది. అదేవిధంగా బుల్లెట్ ట్రైన్స్ హైదరాబాద్ నుంచి చెన్నైకి, బెంగుళూరుకి వీటిని ఏర్పాటు చేయడం జరిగింది. ఇదే గనక అయితే ఇండియా నంబర్ 1 స్థాయిలో వెళ్ళడానికి కొంచెం ఎక్కువ టైం ఏం పట్టదు. సో ఇది కరెక్ట్‌గా అమలవ్వాలని కోరుకుందాం. మరొకటి, ఎవ్రీ డిస్ట్రిక్ట్‌కి ఒక బాలికల వసతి గృహాలు అంటే లేడీస్ హాస్టల్స్ పెట్టాల్సింది అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో చాలా అప్రిషియేట్ చేయాల్సిన విషయం ఇది. ఎందుకంటే చాలామంది ఇతర ప్రాంతాల నుంచి వచ్చి చదువుకునే వాళ్ళకి, విద్యార్థులు, బాలికలకి చాలా మంచి బూస్టింగ్ లాగా ఉంటుంది. అదేవిధంగా వాళ్ళ సెక్యూరిటీకి కూడా చాలా ఉపయోగపడే మంచి బడ్జెట్ అనమాట ఇది. అంటే చాలా బాగా యూజ్ అవుతుంది. మంచి సపోర్ట్ ఇస్తుంది గవర్నమెంట్. అదేవిధంగా చాలా వరకి ఇది చాలా మనకి ప్లస్ అవుతుంది. మరి ఇక ఎవరికి రేట్లు పెరిగే అవకాశం ఉంది అంటే, ఈ సింటాక్స్ పొగాకు ఉత్పత్తులు ఉన్నాయి గదా! సిగరెట్, టొబాకో వీటి మీద టాక్స్ మరీ పెరిగే అవకాశం ఉంది. అది మీ అందరికీ తెలిసిందే. ఇంకోటి, లగ్జరీ కార్లు గావచ్చు, హెవీ వెహికల్స్ మనం మోస్ట్‌లీ హెవీగా సీసీ ఎక్కువగా ఉన్నవి తీసుకుందాం అనుకున్నప్పుడు లగ్జరీ వాచెస్‌కి కావచ్చు, వీటి మీద ట్రేడింగ్ చేసే వాళ్ళకి, సో వీటి మీద కొంచెం టాక్స్ పెరిగే అవకాశమే ఉంది. వీళ్ళు కొంచెం ఇబ్బంది పడే అవకాశము ఉంది. ముఖ్యంగా అసల దేనికి టాక్స్ పెరుగుతుంది, దేనికి తగ్గుతుంది అనే విషయాలు మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. ఒకసారి చూద్దాం. మోస్ట్‌లీ ధరలు పెరిగే అవకాశం ఉన్నవి ఏంటి అంటే, చెప్పాను గదా! సిగరెటు, టొబాకో ఉత్పత్తులనేవి వీటికి ఎక్కువగా పెరిగే ఛాన్స్ ఉంది. దీన్ని సిన్ టాక్స్ అని గూడా అంటారు. సో దీనికి సంబంధించి పెరుగుతుంది. అదేవిధంగా కార్లు, బైక్స్, లగ్జరీసియస్ వాటికి పెరిగే అవకాశం ఉంది. టెలికాం సేవలు అంటే డేటా మరియు కాలింగ్ రేట్లు స్వల్పంగా పెరిగే ఛాన్స్ ఉంది. అంటే డేటా, టెలికాం ఉంటాయి కదా! సో వీటి గురించి పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి. సో ప్లాస్టిక్ వస్తువులు, మనకి పర్యావరణానికి హాని చేసే వస్తువులు ఏమైతే ఉన్నాయో, కవర్స్ కావచ్చు, ప్లాస్టిక్ సంబంధించింది ఏదైనా సరే, వీటి మీద ట్యాక్స్ పెంచితే యూసేజ్ తక్కువ ఉంటుంది కాబట్టి, సో దీన్ని క్లీనెస్ట్ ఇండియా అంటే ఇండియాని క్లీన్‌గా ఉంచే ఆ ప్రాసెస్‌లో దీన్ని పెట్టుకోవడం జరిగింది. సో మోస్ట్‌లీ ఇది కూడా చాలా యూజ్‌ఫుల్ అని చెప్పుకోవచ్చు. పెంచడం అనక, ఎందుకంటే వాడకం తగ్గిస్తే మన ఇండియా కొంచెం క్లీన్‌గా ఉంటుంది. సో మోస్ట్‌లీ ఇది చాలా యూజ్‌ఫుల్‌గా ఉంటుంది. మరి తగ్గే ఛాన్సెస్ ఏమున్నాయంటే, మొబైల్ ఫోన్లు, చార్జర్లు వీటి మీద చాలా వాటికి తగ్గే ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఆ కస్టమ్స్ డ్యూటీ తగ్గించడం వల్ల, సో కస్టమ్స్ ట్యాక్స్ తగ్గించడం వల్ల ఇవి కూడా ఆటోమేటిక్‌గా తగ్గిపోయే అవకాశం ఉంది. ఈవీ వెహికల్స్, ఎలక్ట్రానిక్ వాహనాలు, సో మోస్ట్‌లీ ఇది చాలా యూజ్‌ఫుల్ మనకి. ఎందుకంటే ఈ మధ్య పొల్యూషన్ ఎక్కువగా అయిపోతుంది. హైదరాబాద్ కూడా కనీసం మంచి ఎయిర్ పీల్చుకోవడానికి లేదు. సో ఈవీ వెహికల్స్ రావడం వల్ల ఈ పెట్రోల్ ఇవి పొల్యూషన్ కలిగించేవి ఉన్నాయో అవి తగ్గే ఛాన్స్ ఉంది. సో దాని మీద కూడా మంచిగా మనకి బావుంటుంది. ఇంకోసి సోలార్ ప్యానెల్స్ అనమాట. సో విలేజెస్‌లో కావచ్చు, రైతులకు కావచ్చు, ఈ సోలార్ ప్యానెల్స్ అనేవి పెంచుకోవడం వల్ల వీటి మీద కూడా చాలా తగ్గే అవకాశం ఉంది. మోస్ట్‌లీ ఇవి చాలా యూజ్‌ఫుల్‌గా ఉంటుంది. పల్లెటూరులో కూడా ఈ మధ్య మనం చూస్తున్నాం, కొన్ని విలేజెస్‌లో సోలార్స్ పెట్టి కరెంట్‌ని ఉత్పత్తి చేయడం వాళ్ళ వరికి వాళ్ళు. సో ఇది చాలా యూజ్‌ఫుల్‌గా ఉంటుంది. ఇంకోటి, క్యాన్సర్ మందులు మోస్ట్‌లీ వెరీ, వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఇది. క్యాన్సర్ మీద 17 టైప్స్ ఆఫ్ టాబ్లెట్స్, మెడిసిన్ మీద మనకి టాక్స్ తగ్గిస్తున్నారు. సో ఇది మెడికల్ రంగంలో ఒక మంచి ఉపయోగకరంగా మారుతుంది. సో మధ్య తరగతి వాళ్ళకి, కొనుక్కోలేని వాళ్ళకి చాలా యూసేజ్ అవుతుంది. సో
వీటన్నిటి మీద ఇది మొత్తం బడ్జెట్. ఓవరాల్‌గా దీని గురించి మాట్లాడితే చాలా టైం పడుతుంది. బట్ మీకు రఫ్‌గా ఒక ఐడియా చెప్పాను. సో, రఫ్‌గా ఉన్నవి కొన్ని అయితే మాట్లాడుకోవడం జరిగింది. సో, నెక్స్ట్ మళ్ళీ వాటి గురించి ఎక్స్‌ప్లెయిన్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను. ప్రెజెంట్ అసలు వీటి మీద ప్రజలు ఏమనుకుంటున్నారు? వాళ్ళ అభిప్రాయాలు ఏంటి అనేసి వాళ్ళని కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఒకసారి ప్రజల్లోకి వెళ్ళి కనుక్కుందాం. హాయ్ సార్. హాయ్ అండి. సో, ఫైనాన్స్ మినిస్టర్ సీతారామన్ గారు రిలీజ్ చేస్తున్నారు కదా 26 బడ్జెట్ అనేది. సో, మోస్ట్లీ మీకు ఎఫెక్టివ్‌గా అనిపించింది ఏంటి? ఉపయోగకరంగా మనకేమున్నాయి? ఎఫెక్టివ్ అంటే యాక్చువల్గా ఈసారి అంటే ప్రతిసారి నిర్మలా సీతారామన్ గారు ప్రతి సంవత్సరం బడ్జెట్ 9 years ప్రవేశపెడతారు నుంచి పెడుతున్నారు 9 years నుంచి పెడుతున్నారు. ఏంటంటే అది కొన్నిసార్లు విమర్శకుల నుంచి వ్యతిరేకత కూడా వచ్చింది కొంతమంది. అది సరిగా ఈ బడ్జెట్ అందరికీ బాగాలేదు, రకరకాల కారణాలు అని చెప్పుకొచ్చారు. కానీ ఈసారి ఏంటంటే కొంచెం ఆమోదయోగ్యంగానే ఉంది, ప్రజలు హర్షించే విధంగానే ఉంది. ముఖ్యంగా ఏంటంటే రైల్వే వ్యవస్థలో కొన్ని తీసుకోచ్చారండి. ముఖ్యంగా ఒక 12-15 కొత్త సూపర్ ఫాస్ట్ రైల్వే సిస్టమ్ తీసుకొచ్చారు. అదేంటంటే బాంబే నుండి పూణే నుంచి హైదరాబాద్ టు బెంగళూరు, హైదరాబాద్ టు చెన్నై. హైదరాబాద్ వచ్చిందంటే ఆల్మోస్ట్ ఏపీని కూడా చాలా వాటికి సిటీస్ కవర్ చేసుకుంటూ తీసుకొచ్చారు. చాలా అంటే ముందు ఏంటంటే రైల్వే వ్యవస్థ ఒకటే, నెక్స్ట్ ఆడపిల్లలు అంటే చదువుకునే ఆడపిల్లల కోసం ఏదైనా హాస్టల్స్ ఏర్పాటు చేయాలన్న డిస్ట్రిక్ట్ వైజ్ కూడా చేయాలని ఆ ప్రతిపాదన అయితే బాగుంది, నాకు నచ్చింది. బాగుంది కదా, సెక్యూరిటీ ఉంటుంది, సో వాళ్ళకి సపోర్ట్ ఉంటుంది, బూస్ట్ ఉంటుంది, ఎడ్యుకేషన్ పర్పస్, వాళ్ళు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కోసం. అవునండి. అదేంటంటే చాలా నాకు ఆ విషయం నచ్చింది. అందుముందు నేను వ్యతిరేకించిన నేను ఎక్కడా చెప్పలేదు. కానీ ఇదేంటంటే రైల్వే వ్యవస్థ ఒకటి, రైల్వే వ్యవస్థలో కొన్ని చాలా అందుబాటులోకి తేవటం అనేది మనం ఆమోదించాలి. ఈ విషయాలు పథకాల మీద ఇన్వెస్ట్ చేస్తే మనం రిటర్న్ చేసుకోలేము, బట్ ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద చేస్తే ఏదైనా సరే మన ప్రయాణం 12 ఇప్పుడు సపోజ్ నేను రాజమండ్రి నుంచి హైదరాబాద్ రావాలంటే 12 గంటలు పడుతుంది. అదే సమయంలో 6 గంటలకు వచ్చేసామంటే చాలా టైం కలిసి వస్తుంది. ఆ కలిసి వచ్చిన టైంని మనం దేనికైనా వాడుకోవచ్చు, అది ఏ బిజినెస్కి అయినా మనకు ఉపయోగపడుతుంది. ఆ విధంగా ఏంటంటే అదొక ఎప్పుడైనా సరే మన పని సగంలో అయిందంటే కనుక మిగిలిన పని దేనికైనా వాడుకోవచ్చు. కాబట్టి అదే మనకు పెద్ద అసెట్, ఆ లాభమే మనకు ఎంతో కలిసి వస్తుంది. ఆ విధంగానే బడ్జెట్ అనేది కూడా, బడ్జెట్లో ఈ సూపర్ ఫాస్ట్ ట్రైన్స్ పెట్టడం, రైల్వే వ్యవస్థను మెరుగుపరిచేలా చెప్పడం అనేది అది సిటీస్ కూడా మెట్రో అనేది కలుపుతారని చెప్పేసి ఇది కూడా ఒక మెట్రో సిటీస్ కి ఎక్కువ కనెక్ట్ అయిందండి. అంటే కాస్మోపాలిటన్ సిటీస్ కి ఎక్కువ కనెక్ట్ అయింది. అటు బాంబే, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, మొత్తం పెద్ద ఢిల్లీ, కోల్కతా, ఇలా పెద్ద సిటీస్ కన్నీ ఎక్కువ మెయిన్ అంతా ట్రావెలింగ్ పరంగా ఎక్కువ కనెక్ట్ చేశారు. ఆ విషయంలో అయితే నిర్మలా సీతారామన్ గారిని మనం మెచ్చుకోవాలి. బడ్జెట్ అయితే ఈ పాయింట్లు హైలైట్. అంటే ప్రతి జిల్లాలోనూ, అంటే ప్రతి రాష్ట్రంలోనూ, ప్రతి జిల్లాలోనూ ఆడపిల్లలకి, ముఖ్యంగా సౌత్ ఇండియాలో ఉన్న ఆడపిల్లలకి ఎక్కువగా హాస్టల్లో నెలకొల్పాలి. ఆ విధంగా వాళ్ళకి వసతి ఇచ్చినట్లు ఉంటుంది, వాళ్ళకు మేలు చేసినట్టు ఉంటుంది. ఈ 2 పాయింట్లు మాత్రం ఈ బడ్జెట్లో చాలా హైలైట్ అండి. ఆ విషయంలో మనం కేంద్ర బడ్జెట్ మినిస్టర్ని అయితే మనం మెచ్చుకోవాలి. 2026 బడ్జెట్ నిర్మలా సీతారామన్ గారు రిలీజ్ చేయడం జరిగింది. అంటే కొంతమంది సాటిస్ఫైడ్ ఉన్నారు, కొంతమంది అన్సాటిస్ఫైడ్ ఉన్నారు. సో దాని గురించి అసలు మీరేమనుకుంటున్నారు? ఇండియా అభివృద్ధి దిశగా వెళ్తుంది అనుకుంటున్నారా, లేదనుకుంటున్నారా? వెళ్తుందండి. ముఖ్యంగా మోడీ గారు ఐటీ పరంగా, అభివృద్ధి పరంగా అన్ని విషయాలు అవగాహన ప్రతి రాష్ట్రం నుంచి తీసుకుంటున్నారు. తీసుకునే ఆ బడ్జెట్ వదిలారు. ఏ రాష్ట్రం నలిగి ఉంది, ఏ రాష్ట్రం అనగాజంగా ఉంది అనే బడ్జెట్లనే పరంగా తీసుకుని ఆయన వదిలాడు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో ఒక మంచి రెవల్యూషనరీ ప్లాన్స్ అయితే ఉండడం జరిగింది. రైల్వే స్టేషన్స్ ఎంకరేజ్ చేయడము, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద, ఈ చిప్స్ మీద, వీటన్నిటి మీద పెట్టడం ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీ అనిపించింది. ముఖ్యంగా ముందు అడగాల్సింది ఏంటంటే బంగారం, దాన్ని కంట్రోల్ చేశారు. పిల్లల మూమెంట్ ఈ మార్చి కానీ ఏప్రిల్ ఈ 4 నెలలు మినిమం 1 లక్ష కాదు, 10 లక్షలు కాదు, దగ్గర 70-80 లక్షలు పిల్లలు ఉన్నాయి. బంగారం అనేది 10,000 తగ్గేపాటికి, పెరిగినా కానీ తగ్గేపాటికి ఒక హ్యాపీనెస్, బంగారం షాప్ లో ఒక కళ అనేది ఇప్పుడు ఈ రోజు కనబడుతుంది. మళ్ళీ బంగారానికి పెరిగింది, ఎంత పెరిగినా 10,000 తగ్గినా కూడా ఆ మూమెంట్ అనేది ఏంటంటే అమ్మ ఎంత కూడా తగ్గిందిరా నాయన అని ఒక హ్యాపీనెస్ ని ఈ రోజు కలిగింది ఆ బడ్జెట్. అట్లాగే తెలుగు రాష్ట్రాలకు కూడా పర్లేదు, చాలా హ్యాపీ అనిపించింది. ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రానికి ఒక రూపురేఖలు మార్చడానికి వేసిన బడ్జెట్ అనేది అనిపించింది. క్యాన్సర్ లో మెడిసిన్ 17 టైప్స్ ఆఫ్ మెడిసిన్ ని తగ్గించడం జరిగింది ట్యాక్స్. అసలు అదేలా చాలా మంది నలిగిపోతున్నారు. చిన్న రోగాలకి మెడిసిన్స్ చాలా మంది నలిగిపోతున్నారు.
కానీ చిన్న రోగాలకు చూడలేదు, పెద్ద రోగాల మీద ఎఫెక్ట్ బాగా ఉందని చెప్పేసి వాటి రేట్లు తగ్గించి వాటి కంట్రోల్ చేశారంటే అది కూడా హ్యాపీనెస్ అనిపించింది. అట్లాగే సిగరెట్లు వీటి మీద కూడా ట్యాక్సులు పెంచారు, అది ఒకటి హ్యాపీనెస్ అనిపించింది. కొద్ది కంట్రోల్ అయ్యిద్ది, మరీ బేవత్సం అయిపోయింది ఈ మధ్య కాలంలో, అది కొద్ది కంట్రోల్ అయ్యిద్ది. ప్లాస్టిక్ మీద కూడా పెంచడం జరిగింది, ప్లాస్టిక్ వస్తువుల మీద కూడా జిఎస్టీ పెంచడం. దాని వల్ల కూడా రోగాలు వస్తున్నాయి అన్న. మనీ వేస్ట్ అని బయట దేశాల నుంచి వచ్చేది ఇంతకు ముందు, దాన్ని యూజ్ చేసుకునేవాళ్ళు, కానీ మన దేశంలోనే వేస్ట్ చేసి ఎక్కువ అయ్యింది. దాన్ని ఎట్లా యూజ్ చేయాలి ఏంటి అనేది తెలియట్లేదు. కొద్దిగా ట్యాక్స్ పెంచితే దాన్ని ఒక ఆదరణ వచ్చింది అని చెప్పేసి మూమెంట్ అనేది చాలా ఇప్పుడు టొబాకో సరే, ఇది ప్లాస్టిక్ వేస్టేజ్ పక్కన పెడితే టొబాకో మీద పెంచినారు, యూజెస్ తగ్గిద్దంటారు? కంపల్సరీ తగ్గిద్ది ఒక మూమెంట్ అనేది కలిగిద్దన్న. ఇంత చక్కగా బడ్జెట్ సమావేశం జరగడం అనేది హ్యాపీనెస్ అనిపించింది. అదే అన్న, దేనికి లెవెల్ ఒక్క లెవెల్ మీద అనడానికి లేదన్న, ఒకటి విమర్శ చేయడానికి లేదన్న. నీకు ఓపెన్ గా చెబుతున్నా, ఎలక్షన్లు ఉన్నాయని ఆ రాష్ట్రానికి ఈ రాష్ట్రానికి పెంచిన మూమెంట్లు కనపడలేదు. బడ్జెట్ అనేది చాలా వివరణగా ఉంది. నిర్మలా సీతారామన్ మెచ్చుకుంటున్నారు 4-5 బడ్జెట్ల నుంచి. ఈ బడ్జెట్ తో ఇంకా ఆమెని మెచ్చుకునే అవకాశాలు కనిపించినాయి అన్న. అవును, బడ్జెట్ అయితే ప్రవేశపెడతాను కానీ సామాన్యులకు ఎక్కడ న్యాయం జరగలేదు, ఇది వాస్తవం. మళ్ళీ ఇంకా దేని మీద తగ్గించారు? లేడీస్ హాస్టల్ పెడతానని అంటారా? పెట్టినప్పుడు మాట్లాడదాం, ఏది పెట్టింది ఏది పెడతా అని అంటారు, అన్ని సైకిల్ చేస్తానంటారు, అసలు చేసిందే లేదు కదా, ఏదైనా మాటలకే చేతల్లో లేదు కదా. ఇప్పుడు గవర్నమెంట్ మాట్లాడినప్పుడు న్యాయం చేయాలి దేనికైనా. ఇప్పుడు ఒక పక్క తగ్గిస్తానని చెప్తారు, ఒక చేత తగ్గిస్తున్నాం అంటారు, ఒక చేత పెంచుతారు ఒక దానికి రేటు. ఇంకా మనకు తగ్గించినట్టు ఎట్ట? మన బతుకులతో ఆడుకున్నట్టే కదా. బడ్జెట్ లో కూడా చాలా వరకు అంటే మధ్య తరగతులకు కూడా ఉపయోగపడే విధంగానే చేసామంటున్నారు. మధ్య తరగతి నాకు దీన్ని బట్టి ఏం అర్థమవుతుందంటే, మధ్య తరగతులకి ఉపయోగపడుతుందా పడతలేదా పక్కన పెడితే, ఇది ఉండ వాళ్ళకి అనుకూలంగా వచ్చే వాళ్ళకే ఉపయోగపడుతున్నాయి వీళ్ళు పెట్టే బడ్జెట్లు మాత్రం. మధ్య తరగతి పేద ప్రజలకు మాత్రం ఉపయోగపడతలేదు, ఇది నిజం. పేదవాళ్ళకు మీరు పెట్టే బడ్జెట్లు వాళ్ళ దాకా అందట్లేదు, ఏది పెట్టినా కూడా. ఇది సత్యం. మరి ఏం చెప్తారు మోడీ గారు గవర్నమెంట్ కి? మరి ఎవ్రీ ఇయర్ ఇట్లానే అవుతుంది కదా. గవర్నమెంట్ గా సెంట్రల్ గవర్నమెంట్ కి దయచేసి చెబుతున్నా, ప్రతి ఒక్క దాని మీద బడ్జెట్ తగ్గిస్తున్నా అని చెబుతున్నారు మోడీ గారు. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు, నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.